Hello, I'm Dr. Kondapalli Swami, neurophysician, consultant neurophysician in Ashwini Hospital, Ellaredipeta. ఈరోజు మనం ప్రెస్ అనే జబ్బు గురించి తెలుసుకుందాం. ప్రెస్ అంటే ఏంటంటే పోస్టీరియర్ రివర్సబుల్ ఎన్సెఫలోపతి సిండ్రోమ్. ఇది ఎక్కడొస్తుంది? బాడీలో ఏ ఆర్గాన్‌కి వస్తుంది అనేదే డౌట్ గదా! ఇది మెదడుకొస్తుందండి. దీన్ని సింపుల్‌గా మెదడు వాపు వ్యాధి అంటారు. అంటే మెదడులోకి వాపొస్తుంది. పోస్టీరియర్ రివర్సబుల్ ఎన్సెఫలోపతి సిండ్రోమ్. అసలు మెదడులోకి నీరెందుకొస్తుంది? ఎందుకొస్తుందంటే ఎప్పుడైనా సరే మెదడుకు రక్తం తీసుకెళ్లాల్సిన రక్త నరాలు వీక్ అయినప్పుడు, డ్యామేజ్ అయినప్పుడు అందులో నుంచి అంటే రక్తంలో ఉండాల్సిన నీరు మెదడులోకెళ్ళిపోయి మెదడంతా వాపొస్తుంది. దీన్నే ఎడిమా అంటాం. వాసోజెనిక్ ఎడిమా అంటాం. ఇది ఎందుకొస్తుంది? ఎప్పుడొస్తుంది అంటే ఎప్పుడైనా సరే బ్లడ్ వెసెల్స్ వీక్ అయినప్పుడు మందుల వల్ల గాని, లేకపోతే బీపీ ఎక్కువైనప్పుడు గాని, లేదా బీపీ ఉండి కంట్రోల్‌లో లేని వాళ్ళకి గాని, యాక్సెలరేటెడ్ హైపర్‌టెన్షన్ అంటాం. కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళకి గాని, ప్రెగ్నెంట్స్‌కి ఎవరికైతే బీపీ ఎక్కువుంటుందో, లేకపోతే ఫిట్స్ ఒస్తాయో అంటే ప్రీ ఎక్లాంప్షియా ఇలాంటి కండిషన్‌లలో గాని, లేదా క్యాన్సర్ పేషెంట్‌లకు గాని, లేదంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళకి గాని, కొన్ని రకాల వాస్కులైటిస్ అంటే ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఎస్ఎల్ఈ అని గాని, పాలిఆర్థరైటిస్ నోడోసా అని గాని, లేకపోతే టీడీపీ, హెచ్‌ఈఎస్ అని చాలా కండిషన్స్ ఉన్నాయి. ఇలా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్‌లో కానీ ఈ కండిషన్ ఒస్తుంది. సరే ఈ బీపీ పెరిగిన వాళ్ళకి గాని, ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళకి గాని, లేకపోతే ఈ వాస్కులైటిస్ ఉన్న వాళ్ళని ఇదంతా వస్తుంది అంటే బ్రెయిన్ ఆటో రెగ్యులేషన్ ఫెయిల్ అవుతుంది. ఎందుకు బ్రెయిన్ ఆటో రెగ్యులేషన్ ఫెయిల్ అవుతుంది అంటే బీపీ ఒక లిమిట్ దాటినప్పుడు మీన్ ఆర్టరీయల్ ప్రెషర్ అంటాం. సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్, డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్‌ని ఈ 2 వేరియంట్స్‌ని మనం తీసుకొని మీన్ ఆర్టరీయల్ ప్రెషర్ కాలిక్యులేట్ చేస్తాము. అది గనక 140 దాటింది అంటే బ్రెయిన్‌లో ఉన్న రక్త నరాల్ని కంట్రోల్ చేయడం పోతుంది. దాన్నే ఆటో రెగ్యులేషన్ పోవడం వల్ల బ్లడ్ వెసెల్స్ వీక్ అయ్యి ఎండోథీలియల్ రప్చర్ అయ్యి బ్లడ్ బ్రెయిన్ బారియర్ బీబీబీ బ్లడ్ బ్రెయిన్ బారియర్ అది రప్చర్ అయ్యి రక్తంలో ఉండాల్సిన నీరు బ్రెయిన్ పారెన్కైమాలోకి ఎంటర్ అవుతుంది. దీనివల్ల ఎడిమా వస్తుంది. దీన్నే వాసోజెనిక్ ఎడిమా అంటాం. సో, ఇలా వాపొచ్చినప్పుడు గాని, మెదడు వాపొచ్చినప్పుడు గాని, లేకపోతే మెదడులోకి నీరెళ్ళినప్పుడు, ఈ బ్రెయిన్ ఎడిమా వచ్చినప్పుడు ఎలా ఉంటారు పేషెంట్స్? క్లినికల్ సింప్టమ్స్ ఏంటి? ఎలా ప్రెజెంట్ అవుతారు? 70-90% వరకు పేషెంట్స్ ఆల్టర్డ్ సెన్సోరియంలో వస్తారు. అంటే సింపుల్‌గా ఎన్సెఫలోపతి అంటాము. ఆల్టర్డ్ సెన్సర్ అంటే మైల్డ్ కన్‌ఫ్యూజన్ నుంచి డీప్ కోమా వరకు గూడా ప్రెజెంట్ అవ్వచ్చు. అండ్ రెండోది ఫిట్స్ రావడం, సీజర్స్ 70% వరకు 50-70% వరకు పేషెంట్స్ ఈ ప్రెస్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకి అంటే ఈ వ్యాధి ఉన్న వాళ్ళకి ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. జనరలైజ్డ్ జీటీసీఎస్ అంటాం. 2 చేతులు, కాళ్ళు బిగుసు పట్టుకుపోయి కొట్టుకోవడం గాని, లేదంటే ఫోకల్‌గా గాని వెరీ రేర్‌గా ఫోకల్‌గా గూడా రావచ్చు. మూడవది తలనొప్పి. 100లో 70% వరకు తలనొప్పొచ్చే అవకాశం ఉంటుంది. 70-80% వరకు రావచ్చు తలనొప్పి. అండ్ నెక్స్ట్ విజువల్ డిస్టర్బెన్సెస్ అంటే కళ్ళు మసకగా కనిపించడము, బ్లర్‌గా కనిపించడము, లేదంటే డబుల్‌గా కనిపించే అవకాశం ఉంటుంది. ఇది 100లో 50% మందికి రావచ్చు ఈ కండిషన్ ఉన్న వాళ్ళకి. ఇంకా ఫోకల్ న్యూరలాజికల్ డెఫిసిట్స్ ఒక 10-20% మందికి ఒక కాలు చేయి పడిపోవడము, మాట సరిగ్గా రాకపోవడము, మూతి వంకర పోవడము ఇలాంటి డెఫిసిట్స్ రావచ్చు. న్యూరలాజికల్ డెఫిసిట్స్ రావచ్చు. సో, ఎవరైనా పేషెంట్స్ బీపీ ఎక్కువున్న వాళ్ళు గాని, ప్రెగ్నెంట్ లేడీస్ గాని ఏదైనా మందులు వాడుతున్న వాళ్ళకి గాని సడెన్‌గా పేషెంట్ ఆల్టర్డ్ సెన్సోరియంలోకి కాలు తప్పిండు అని అంటారు. ఆల్టర్డ్ సెన్సోర్‌లోకి వెళ్ళడము, తలనొప్పి రావడము, విజువల్ డిస్టర్బెన్సెస్ రావడము, ఫిట్స్ రావడము ఇలాంటి కండిషన్స్ ఉన్నాయి అంటే స్ట్రెస్ ఉండే అవకాశం ఉంటుంది. సో, ఈ లక్షణాలని ఎనకాలున్న రిస్క్ ఫ్యాక్టర్స్‌ని బట్టి స్ట్రెస్‌ని మనం నిర్ధారించుకోవాలి. మరి ప్రెస్‌ని ఎలా కన్ఫర్మ్ చేయాలి? డయాగ్నోసిస్ ఎలా చేయాలి? ఫస్ట్ పేషెంట్‌కి ఎంఆర్ఐ బ్రెయిన్ జెప్పించాలి. అలాంగ్ విత్ ఎంఆర్ వీనోగ్రామ్ అండ్ ఎంఆర్ యాంజియోగ్రామ్. సో, ఎంఆర్ఐ బ్రెయిన్ విత్ ఎంఆర్ఏ, ఎంఆర్‌వి అంటాం. దీంట్లో బ్రెయిన్ ఎడిమా కనిపిస్తుంది. T2 ఫ్లేర్‌లో గానివ్వండి అండ్ T2లో గాని ఎడిమా కనిపిస్తుంది. ఎక్కడ కనిపిస్తుందంటే మేజర్‌గా బైలేటరల్ పోస్టీరియర్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ అంటే ఎనకాల భాగంలో ఎక్కువ కనిపిస్తుంది మోస్ట్ కామన్‌గా. అలా కాకుండా ఎటిపికల్ ప్రెస్ అని ఉంటుంది. ఒకే వైపు వాపు రావడం గాని, లేదంటే సెంట్రల్ ప్యాటర్న్‌లో గాని, లేదంటే సర్కల్ ప్యాటర్న్ అని కూడా ఉంటాయి. సో, ఒక పేషెంట్‌కి క్లినికల్‌గా గాని, రేడియోలాజికల్‌గా గాని ఫిట్ అవుతుందనుకుంటే అప్పుడు ప్రెస్ అనుకుంటాం. సో, ఈ ప్రెస్‌కి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి? ఈ ప్రెస్ అనే కండిషన్ ఉన్న వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి? ప్రోగ్నోసిస్ ఎలా ఉంటుంది? సో, కారణాన్ని బట్టి అంటే పేషెంట్స్‌కి బీపీ ఎక్కువుందంటే ఇమ్మీడియేట్‌గా బీపీ కంట్రోల్ జేసుకోవాలి. అలాగే ఏవైనా మందులు వాడుతున్నారు, క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అంటే మాత్రం ఖచ్చితంగా ఆ మందుల్ని కంట్రోల్ చేయాల్సుంటుంది. ఆపాల్సుంటుంది. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్‌కి బీపీ ఎక్కువైంది, లేకపోతే నీరు ఎక్కువైంది అనుకుంటే మాత్రం ఇమ్మీడియేట్‌గా ప్రీ ఎక్లాంప్షియా ఉన్న వాళ్ళని ఇమ్మీడియేట్‌గా ట్రీట్మెంట్ ఉంటుంది. ఒకవేళ ఫిట్స్ వస్తే యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్ అంటామనమాట. అవి సప్లిమెంటేషన్ ఇవ్వాలి. ఇలా
అండర్‌లయింగ్ ఉన్న కండిషన్ గనుక ట్రీట్ చేయగలిగితే పేషెంట్ త్వరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. వీటి ప్రోగ్నోసిస్ ఎలా ఉంటుంది? ప్రెస్ అనే సిండ్రోమ్, పోస్టీరియర్ రివర్సబుల్ ఎన్సెఫలోపతి సిండ్రోమ్. ఈ సిండ్రోమ్ ప్రెస్ అనే సిండ్రోమ్ ఉన్న వాళ్ళకి ఇంప్రూవ్‌మెంట్ ఎలా ఉంటుంది? పేరులో ఉన్నట్టుగానే పోస్టీరియర్ రివర్సబుల్ ఎన్సెఫలోపతి సిండ్రోమ్. రివర్సబుల్ ఉన్నట్టే ఇది 70-90% వరకు కంప్లీట్‌గా రికవర్ ఉంది. కానీ ఇమ్మీడియేట్‌గా ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే కంప్లీట్ రికవరీ ఉంటుంది. ఒక 10-20% మందికి ఏవైనా డెఫిసిట్స్ ఉంటే కాలు చేయి పడిపోవడం గాని, ఇంకా వేరే ఏమైనా ఇబ్బంది ఉంటే అంటే కంటి చూపు తక్కువవడం గాని కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. సో, ఇమ్మీడియేట్‌గా ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే పేషెంట్స్‌ని లాంగ్ స్టాండింగ్ న్యూరలాజికల్ డెఫిసిట్స్ నుంచి మనం కాపాడవచ్చు. థాంక్ యూ.